హలో ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక సర్ప్రైజ్ వీడియో చేయాలనుకుంటున్నాను. సర్ప్రైజ్ వీడియో ఎక్కడ అంటే మన సిలికాన్ సిటీ అయిన బెంగళూరులో కూడా ఎక్కడ అంటే ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట మనతో పాటే. అతనే ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాడు. అతను ఇంకెవరో కాదు, ఎక్స్ప్లోర్ విత్ శివ గారు వాళ్ళ హౌస్ లో అతి తక్కువ స్పేస్ లోనే హోమ్ గార్డెనింగ్ చేస్తున్నాడు. అతను ఈ హోమ్ గార్డెనింగ్ ఎలా చేస్తున్నాడు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని గురించి అతనే చెప్తాడు. మనం కూడా తెలుసుకొని మనం కూడా ఇంట్లో మన టెర్రస్ పైన హోమ్ గార్డెనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, అటైతే వీడియో మొదలు పెడదామా? లెట్స్ వాచ్ ఇట్. హాయ్, హలో ఫ్రెండ్స్, ఇతనే ఎక్స్ప్లోర్ విత్ శివ. హాయ్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ విత్ శివ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూసేద్దాం. హలో అండి, మాది వచ్చి అపార్ట్మెంట్. దీంట్లో చూస్తున్నారంటే 2 సైడ్ బాల్కనీ ఉంది. ఇంకోటి ఏమంటే సన్ లైట్ చూస్తున్నారంటే ఒక సైడే వస్తుంది. సో వచ్చి ఆ లిమిటెడ్ స్పేస్ లో ఆ లిమిటెడ్ కన్స్ట్రెయింట్ తో కొన్ని ప్లాంట్స్ పెంచుతుంటాము. అది ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి, రాండిపోతాం. సో ఇప్పుడు చూస్తానంటే ఈ సైడ్ ఎంట్రన్స్ లోనే వచ్చి చూస్తానంటే నేను వెజిటబుల్స్ పెట్టిన. ఇది చూస్తానంటే టమాటో ప్లాంట్, ఇది రాడిష్, ఇది 2 బ్రింజాల్. ఇది చూస్తానంటే హైడ్రోఫోనిక్స్ లో చిల్లీ ప్లాంట్, టమాటో ప్లాంట్ పెంచుతా ఉంటా. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చూస్తానంటే టమాటో ప్లాంట్, హైబ్రిడ్ టమాటోస్. ఈ పాట్ లో వచ్చి 2 ప్లాంట్ ఉంది. ఇది చూస్తానంటే గ్రోత్ బాగుంది. దీంట్లో ఆల్రెడీ వచ్చి పూలు కాసాయి. చూస్తానంటే తెలుసు మీకు, పూలు కాసాయి. ఇది వచ్చి ఆల్రెడీ డ్రై కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది చూస్తానంటే రాడిష్. ఇది పెట్టి ఒక 40 days దగ్గర అయింది. నేను సీడ్స్ నుంచి పెంచుతున్నాడు దీన్ని. ఆల్రెడీ ఈ లీఫ్ చూస్తానంటే ఎంత బ్రైట్ గ్రీన్ ఉంది చూడండి. ఆల్రెడీ ఒకసారి వచ్చి చూస్తున్నారంటే లీఫ్ కట్ చేసి దాల్ చేసేస్తున్నాం దీంట్లో. సో ఇది సెకండ్ గ్రోత్. ఇది ఇంకా మీద ముల్లంగి వచ్చే స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిది ఇంకా ఈ స్టేజ్ తర్వాతనే ముల్లంగి స్టార్ట్ అవుతుంది మీకు. సో టోటల్ సర్కిల్ చూస్తుంటే 90 days పడుతుంది అనమాట ఇది. సో ఇది 2 చూస్తుంటే బ్రింజాల్ ప్లాంట్స్. ఇది కూడా సీడ్స్ నుంచే పెంచింది. గ్రో బ్యాగ్ లో చూస్తుంటే 15x18 గ్రో బ్యాగ్ ఇది. దీంట్లో వచ్చి 2 ప్లాంట్ పెట్టా. దీంట్లో 4 ఉన్నాయి. ఇది ఇంకా నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. ఇది 3 బాగా పెరిగినాయి. ఇది ఇంకా పెరగలేదు మీకు. దీన్ని వచ్చి నెక్స్ట్ ఒక 1 week లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాను నేను. ఈ బ్రింజాల్ చూస్తుంటే ఆల్రెడీ పువ్వు వచ్చేసింది. పువ్వు వచ్చి డ్రై అవుతా ఉంది. సో పువ్వు చూసారంటే పువ్వు ఉంది, మొట్టులు ఎక్కువ ఉన్నాయి. ఒక పువ్వు ఆల్రెడీ బ్లూమ్ అయింది. మిగతా వచ్చి మొగ్గులు ఉన్నాయి. ఇది కూడా వస్తాయి. ఇది చూస్తానంటే దీంట్లో కూడా మొగ్గులు వస్తుండే. ఇది చూడండి, మొగ్గులు ఉన్నాయి, బాగా వచ్చాయి మొగ్గులు. వంకాయ వచ్చి పర్పుల్ కలర్ వంకాయ. అయితే ఈ మెయిన్ టమాటో, బ్రింజాల్, రాడిష్ ఎందుకు ఇక్కడ పెట్టినానంటే నాకు ఈ మేజర్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ వచ్చి ఇక్కడే వస్తుంది. ఈ బాల్కనీలో ఈ కార్నర్ స్పేస్లోనే వస్తుంది. అందుకే ఇక్కడ పెట్టా. ఈ 2 చూస్తానంటే హైడ్రోఫోనిక్స్ లో దిస్ ఇస్ ద టమాటో ప్లాంట్. ఇది చూసారంటే చిల్లీ చెట్టు. ఇది వచ్చి హైడ్రోనిక్ సిస్టమ్. ఇది నార్మల్ మన బిస్కెట్ టిన్, 1 liter టిన్. దీంట్లో చూస్తానంటే ఓపెన్ చేస్తా. చూస్తానంటే వేరు చూడండి, దీనిది మళ్ళీ ఎంత లెంత్ ఉంది చూడండి. వేరు గ్రోత్ బాగుంది. లీఫ్ ఎందుకు కట్ చేస్తున్నానంటే పురుగులు వచ్చాయి, అందుకని కట్ చేస్తున్నా. బట్ గ్రోత్ మాత్రం బాగుంది. సో దీంట్లో చూస్తాను వాటర్లో వచ్చి నేను సీవీడ్ వాటర్, ఆక్వాక్లేస్ ఆయిల్ వేసిన దీంట్లో. బట్ ట్యాప్ వాటరే. ఇది చూస్తే తెలుస్తుంది, టిన్కి వేరు సైజ్ చూస్తే తెలుస్తుంది మీకు. ఇది చూసానంటే ఇది ఏం లేదు, సీడ్లింగ్ కప్స్. ఇది సీడ్స్ గ్రో చేసే కప్పు. దానికి ఏం చేసినా బొక్కలు పెట్టేసి సైడ్లో వేరు వచ్చేకి చూస్తున్నా వేరు వచ్చేసింది. సో దాంట్లో కొంచెం కోకో పిట్ వేసి దాంట్లో నుంచి ప్లాంట్ చేస్తున్నాను నేను. ఇది వచ్చి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తాండా. ఇప్పుడు దానికేమో బాగుంది. సో ఎంత రోజులు అయిపడుతుంది అని చూస్తాండా. ఇది చూసారంటే చిల్లీ ప్లాంట్. చిల్లీ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. సేమ్ కోకో పిట్, సేమ్ టెక్నిక్. సీడ్లింగ్ కప్లో నుంచి వస్తా. ఇది చూసారంటే టమాటో ప్లాంట్ తర్వాత ట్రై చేసింది ఇదే. ఇది కూడా బాగుంది. చిల్లీ ప్లాంట్ మీకు మంచి గ్రోత్ సీడ్ల నుంచి పెరిగింది ఇది. సో వేరు కూడా చూడండి బాగుంది. నేను యూట్యూబ్ వీడియోస్ చూసి
స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా ఒక 3 to 4 అవర్స్ సన్లైట్ వస్తుంది. సో ఈ సెక్షన్ లో చూస్తున్నారంటే 15x18 గ్రో బ్యాగ్ లో బెండకాయ సీడ్స్ వేసిన 8 ప్లాంట్స్ ఉంటాయి. నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. ఇది చూస్తారంటే ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చింది, మీకు చూపిస్తా ఉన్నాను. చూడండి, ఫ్లవర్ వచ్చి కాయ వచ్చి స్టార్ట్ అయింది. ఫ్లవర్ డ్రై అయిపోయి కాయ వస్తుంది. అన్ని చెట్టుకి ఫ్లవరింగ్ ఉంది. ఒకవేళ గ్రోత్ తగ్గిందంటే నేను 4 ఇంకోటి గ్రో బ్యాగ్ లో షిఫ్ట్ చేస్తా హాఫ్ ది ప్లాంట్స్. 12 inch పాట్ లో వచ్చి హైబిస్కస్, ఇది కూడా గ్రోత్ బాగుంది. 3 months బ్యాక్ తెచ్చింది నర్సరీలో నుంచి. ఇది చూస్తానంటే డైలీ ఒక ఫ్లవర్ వస్తుంది దీంట్లో నుంచి. సో ఇప్పుడు చూస్తానంటే ఈ రోజు ఇది వచ్చింది. ఈ మొగ్గు చూస్తానంటే రేపు రెడీ. ఇది కూడా గ్రో బ్యాగ్ లో టమాటో పెట్టిన. ఇది చూస్తుంటే ఇది కూడా గ్రోత్ బాగుంది. దీనికి కూడా పూలు వచ్చాయి. చూడండి, నేచర్ స్టఫ్ ఛానల్ ఫాలో అవుతాను నేను. సో దాంట్లో కూడా మంచి టిప్స్ ఇస్తారు. దాని లింక్ కావాలంటే ఇస్తాను నేను, చూడండి ఆ ఛానల్ కూడా. దాని పక్కనే చూస్తారంటే ఇది కూడా బ్రింజాల్ ప్లాంట్. ఇది వచ్చి గ్రీన్ బ్రింజాల్. యాక్చువల్గా ఈ లీఫ్ డ్రై అయింది, బట్ గ్రోత్ మాత్రం బాగుంది. ఆకులు చూస్తున్నారంటే బాగా పెద్ద పెద్దది ఉంది. సో ఆ ఫస్ట్ రెండు చూసిన బ్రింజాల్కి వచ్చి ముళ్ళు ఉన్నాయి, దీంట్లో వచ్చి ముళ్ళు లేదు, బాగా ప్లెయిన్ ఉంటాయి. ఇది డిఫరెంట్ సీడ్స్ అనమాట. ఇది గ్రీన్ బ్రింజాల్. ఇది చూసామంటే జస్ట్ లోటస్ పాండ్ మాది సెట్ చేస్తుంది దీంట్లో వచ్చి వాటర్ క్యాబేజ్ లేదంటే వాటర్ లెట్టస్ ఉంది చెట్టు. లోటస్ది పెట్టా, సీడ్ల నుంచి బాగా పెరిగింది, బట్ ఇట్ డైడ్ ఇన్ బిట్వీన్. సో ఇది తీసేయాల. బట్ వాటర్ లెట్టస్, ఇది వచ్చి డక్వీడ్ అనమాట, డక్వీడ్ ప్లాంట్. ఇది వచ్చి ఫాక్స్ టైల్ ప్లాంట్. దీంట్లో చూసారంటే చేపలు కూడా ఉంటాయి, 2 ఫిష్ ఉన్నాయి. స్టాగ్నెంట్ వాటర్ ప్రాబ్లం ఉంటే మస్కిటో ప్రాబ్లం వస్తుంది, అందుకని 2 ఫిష్ పెట్టా. ఉండండి చూపిస్తా, కనిపిది బ్లాక్ బాటంలో. ఇది చూసారంటే ఇక్కడ చెట్టు కింద ఉంది ఫిషెస్, కనిపిస్తుందా తెల్ల, కింద ఉంది చూడండి. రెడ్ కలర్ ఫిషెస్ 2 ఉంది. సో ఇది వచ్చి వాటర్ పాండ్. పక్కనే వచ్చి 15 inch పాట్లో వచ్చి సేమ్ డక్వీడ్. దీంట్లో చూసారంటే మనీ ప్లాంట్ అనమాట. ఇది వచ్చి వాటర్లో పెంచుతుంటారు. సో వేరు చూస్తున్నారంటే బాగా వేరు వచ్చింది, బాగుంది గ్రోత్. ఇది కూడా కట్టింగ్లోంచి పెంచేది. దీంట్లో కూడా కొన్ని ఫిషెస్ ఉంటాయి, కనిపించదు. దీంట్లో ఫుల్ డక్వీడ్ వచ్చినాయి కాబట్టి కనిపించదు మీకు. అదే ఇది వచ్చి పొటాటో ప్లాంట్. ఇది చూసారంటే ఆఫ్టర్ 90 days ఫుల్ డ్రై అయినాక వీ హ్యావ్ టు రిమూవ్ పొటాటో. ఇప్పుడే 2 months అయింది, ఇది కంప్లీట్ డ్రై కావాలా. డ్రై అయినాక విల్ సీ. ఒకే ఒక రోజ్ ప్లాంట్ ఉంది. ఇది వచ్చి ఎల్లో కలర్ రోజ్. ఇది రోజ్ వచ్చి హెవీ మెయింటెనెన్స్. ఒకే ఒక ప్లాంటే ఉంది నా దగ్గర. దీని గురించి ఎక్కువ చెప్పే కూడా కాదు, నాకు తెలియదు ఎక్కువ. సో ఒక ప్లాంట్ ఉంది అంతే. సో ఇది చూస్తారంటే బాల్కనీలో ఒక గ్రిల్, దాంట్లో వచ్చి హ్యాంగింగ్ పాట్స్ పెట్టా. గార్డెన్ జెరేనియం, ఇది పింక్ కలర్, బాగా కలర్ఫుల్ ఉంది చూడండి. మంచి ఫ్లవరింగ్ ప్లాంట్. మోర్ దెన్ అ మంత్ ఇట్లే బ్లూమ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఈ పాట్ చూస్తారంటే క్రిసాంథియమ్స్. ఇది వచ్చి ఎల్లో కలర్, క్రీపర్లోనే ఫ్లవర్ వెరైటీ. సో ఫ్లవరింగ్ కూడా కాలే, ఇప్పుడు తెచ్చి ఒక 10 days అయింది. బాగా మీకు క్రీపింగ్ బాగా పోయింది, గ్రిల్ ఫుల్ క్రీప్స్ వచ్చేసింది మీకు. సో అదే గ్రిల్లో చూసారంటే కింద వచ్చి తులసి ఉంది, పక్కన వచ్చి చిల్లీ ప్లాంట్. ఈ చిల్లీ ప్లాంట్ హైడ్రోఫోనిక్లో పెంచే చిల్లీ ప్లాంట్ ఒకే స్టేజ్దే, ఒకే సీడ్లింగ్ నుంచి వచ్చిందే. సో గ్రోత్ చూస్తున్నారంటే ఆల్మోస్ట్ సిమిలర్ గ్రోతే మీకు. సో మడ్డులో పెంచేది ఒకేలాగానే వస్తుంది, వాటర్లో పెంచేది ఒకేలాగానే వస్తుంది. మేబీ స్లైట్ డిఫరెన్స్, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ గ్రోతే అనమాట. ఇది చూసారంటే చండు మల్లి. దీంట్లో 2 ప్లాంట్ ఉన్నాయి అనమాట. ఇది చూసారంటే ప్యూర్ ఎల్లో, ఇది వచ్చి డబుల్ కలర్. సో ఇదన్నీ ఆల్రెడీ ఎండిపోయింది పూసి, ఇదన్నీ ఇప్పుడే బ్లూమ్ అవుతుంది. ఇది ఫుల్ బ్లూము. మీకు కలర్ చూసారంటే సూపర్ ఉంటుంది. పక్కన వచ్చి ఇది వచ్చి నల్లేరు, తమిళ్లో పిరండై అంటారు. సో ఇది సక్యులెంట్ వెరైటీ. ఇది వచ్చి కాల్షియం కంటెంట్ ఎక్కువ అనమాట. సో మీకు ఏదైనా ఫ్రాక్చర్ అట్లాంటి ఇష్యూస్ లేదంటే బోన్ జాయింట్ పెయిన్ ఏదైనా ఉంటే దీంట్లో పప్పు చేసుకొని తింటారు. ఇది వచ్చి మరువం అంటారు. ఈ పర్ఫ్యూమ్లన్నీ యూజ్ చేస్తారనమాట. ఇది పూజలో చూస్తారంటే దేవుని వేసే దండలో పూతో సహా దీన్ని కడతారు. ఇది వచ్చి మనీ ప్లాంట్. ఇది వచ్చి కప్పరిల్లాకు, తమిళ్లో వచ్చి కర్పూరవల్లి అంటారు. ఇది చూస్తారంటే సక్కులెంట్ అయిపోయేది కూడా. డైలీ ఒక లీఫ్ తిన్నారంటే ఎంటీ స్టమక్లో మీకు కోల్డ్, కాఫ్, ఫ్లూ ఏం రాదు అనమాట. ఇది సెకండ్ బాల్కనీ. దీన్ని చూస్తారంటే చాలా దానికన్నా లిమిటెడ్ స్పేస్ అనమాట ఇది. సో దీంట్లో చూస్తారంటే 3 ట్రేలు వచ్చి మైక్రో గ్రీన్స్ పెంచుతుండ. మస్టర్డ్, ఆవాలు. ఇది చూసారంటే గ్రీన్ గ్రామ్ పెసర్లు. ఇది కూడా మంచి టేస్ట్ పప్పుకి. ఇది కూడా పెసర్లే, ఇప్పుడు నిన్న వేసింది ఇది. సో ఇప్పుడు ఇంకా గ్రోత్ రాలేదనమాట. ఇది వచ్చి చూసారంటే ఇది హార్వెస్ట్ చేసిన నెక్స్ట్ వీక్లో ఇది తీసుకోవచ్చు అనమాట. 1 week ఇది హార్వెస్ట్ చేసినారంటే ఒక 4-5 daysలో ఇది రెడీ అవుతుంది అనమాట.
సో ఇది హార్వెస్ట్ చేసినాక నెక్స్ట్ గ్రోత్కి రెడీ ఉంటుంది. ఇది వచ్చి సరస్వతి ఆకు. ఇది వచ్చి మెమరీ పవర్కి చాలా మంచిది. సో దీంట్లో కూడా పప్పులు చేస్తారు. ఇది వచ్చి పుదీనా. ఇది సీడ్ కాదు, డైరెక్ట్ కటింగ్ నుంచి పెట్టింది. నెక్స్ట్ చూసారంటే లెమన్ గ్రాస్. ఇది వచ్చి లెమన్ గ్రాస్ టీ తాగుతాను అనమాట నేను. సో హాట్ వాటర్లో బాయిల్ చేసి తింటే మంచిది. ఇది డైజెషన్కి, ఇమ్యూనిటీ పవర్ పెంచేకి చాలా మంచిది. ఇది ఊరికే ఇట్లా తుంచేసి బాగా స్మాష్ చేసేసి స్మెల్ చేస్తాం, సూపర్ ఉంటుంది. ఇప్పుడు శ్రీహరి స్మాష్ చేస్తున్నాడు, స్మెల్ ఎట్లా ఉంది చూస్తాం. రఫ్ చేసేటప్పుడే స్మెల్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. టీలో చాలా మంది వేసి తాగుతారనమాట. చాలా బాగుంది అయితే, స్మెల్ సూపర్గా ఉంది. ఇది చూసారంటే బాస్మతి ఆకు. ఇది బాస్మతి అంటే రైస్ కాదు. ఇది ఈ ఆకు స్మెల్ చూసినా మన బిర్యానీ ఆకు ఎట్లా అట్లా అనమాట ఇది. సో ఈ డ్రై అయిన లీఫ్ చూస్తుంటే ఇది కూడా ఇస్తా, ఎట్లా స్మెల్ ఉంది చెప్తాడు శ్రీహరి. ఈ బాస్మతి రైస్ స్మెల్ వచ్చేస్తుంది. బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. ఇది రఫ్ చేస్తా అంటే బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు. సేమ్ బాస్మతి రైస్ స్మెల్ సూపర్గా ఉంది. సో అదే అనమాట, స్మెల్ వచ్చి మీకు బాస్మతి రైస్ మాదిరే ఉంటుంది. శ్రీహరి చెప్పేస్తాడు. బిర్యానీ చేసేటప్పుడు జస్ట్ ఒక కటింగ్ చేసి వేస్తే చాలు, మీకు ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. నార్మల్ రైస్లో చేస్తే కూడా ఇది వేస్తుంటే ఆ బాస్మతి రైస్ స్మెల్ వచ్చేస్తుంది. ఇది చూసారంటే మైక్రో గ్రీన్స్ ఇదన్నీ ఎందుకు పెట్టినంటే నెక్స్ట్ సన్లైట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ప్లస్ కింద పెట్టే కదా, అందుకే నేను ఈ షూరాక్ పైన పెట్టినాను. సో ఇంతే స్పేస్ ఉంది కాబట్టి దీనిపైన ఎంత పడుతుందో అంత పెట్టేస్తున్నాను. నా దగ్గర 3 ఇండోర్ ప్లాంట్స్ ఉంది. ఇది చూసారంటే స్పైడర్ ప్లాంట్. ఇది నాసాలో వచ్చి కొన్ని ప్లాంట్స్ వచ్చి సర్టిఫై చేశారనమాట, ఎయిర్ ప్యూరిఫికేషన్ బెస్ట్ అనేసి. దాంట్లో వచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ అనమాట. ఇది కొంచెం హార్డీ కూడా ఈ ప్లాంట్. వాటరింగ్ మాత్రం చూసుకోవాలన్నమాట దీనిది. ఈ ప్లాంట్కి వచ్చి ఎక్కువ సన్లైట్ కూడా వద్దు. ఓన్లీ థింగ్ ఇస్ మీకు కొంచెం లైట్ వచ్చే చోట పెట్టుకోవాలి అంతే. అది ట్యూబ్ లైట్ ఉన్నా సరే మీకు లైట్ సన్లైట్ వెళ్తారా వస్తే కూడా చాలా. ఇది గ్రోత్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఎట్లా ఉందినే. ఈ చిన్న పాట్లోనే దర్ ఇస్ వన్ మోర్ సిబ్లింగ్ అనమాట, ఇంకోటి కూడా వస్తుంది. సో లీఫ్ చూసారంటే ఎక్కడ బ్రౌనిష్ లేదు, బాగుంది మీకు లీఫ్ అన్నీ. సో గ్రోత్ మాత్రం ఎక్సలెంట్. మీకు చూసే స్పైడర్ లాగానే ఉంటుంది అనమాట ప్లాంట్. ఎక్సలెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్. చిన్న ఫ్లవర్ పాట్, దాంట్లో వచ్చి 2 ఫిష్ పెట్టా. ఒకటి కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్. అన్ని ఇంపోర్టెడ్ ఫిష్. ఇది బ్యాంబూ ఉంటారు దీన్ని. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. ఎప్పుడు వాటర్లో ఉండాలి కాబట్టి ఈ పాండ్లో పెట్టా. సో గ్రోత్ బాగానే ఉంది దీనిది. ఇక్కడ చూసారు లివింగ్ రూమ్లో ఫిష్ ట్యాంక్ పక్కనే 2 ప్లాంట్ ఉంది. ఇది వచ్చి డార్క్ గ్రీన్ జేడ్ అనమాట. ఇది కూడా ఒక సక్కులెంట్. సక్కులెంట్ కానీ ఏమంటే మీకు వచ్చి వాటరింగ్ చూసుకోవాలా. ఎక్స్ట్రీమ్గా డ్రై అయితేనే మీరు వాటర్ చేయాలన్నమాట. ఇది చూసారంటే ఇంకా లైట్ వెట్నెస్ ఉంది. ఇది ఇంకా నేను 2 డేస్ తర్వాతనే వాటర్ చేస్తాను. అంటే లీఫ్లో వాటర్ స్టోర్ చేస్తుంది అనమాట. మీరు ఎక్కువ వాటర్ చేస్తున్నారంటే ఇది వచ్చి చాలా సాగి అయిపోయి చచ్చిపోతుంది. సో దిస్ ఇస్ లక్కీ ప్లాంట్ ఆల్సో, డార్క్ గ్రీన్ జేడ్ అనమాట. ఇది వచ్చి స్నేక్ ప్లాంట్. ఇది వచ్చి లేటెస్ట్ అడిషన్. ఇది ఇండోర్ సక్కులంటే స్పైడర్ ప్లాంట్ కన్నా చాలా హార్డీ. నాసా ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లిస్ట్లో నంబర్ 1 అనమాట. ఎక్స్ట్రీమ్లీ హార్డీ ప్లాంట్, ఎక్సలెంట్ ఎయిర్ ప్యూరిఫై ఆల్సో. ఇదే అనమాట ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్. ఇదే అనమాట నా దగ్గర ఉండే ప్లాంట్ కలెక్షన్స్. ఈ ప్లాంట్స్ కన్నా ఇంకో ఒక మేజర్ ఇది ఏం చేస్తామంటే, మీరు నా దగ్గర ఇండోర్ పాండ్ ఫిష్ ట్యాంక్ చూస్తుంటారు. అది వచ్చి వీక్లీ వన్స్ ఆర్ 10 days 50% వాటర్ చేంజ్ చేస్తాను. ఆ 50% వాటర్ని ఏం చేస్తాను నేను ఈ మొక్కలకు వేస్తాను అనమాట. నాది వచ్చి లిమిటెడ్ స్పేస్. ఆ లిమిటెడ్ స్పేస్లో చూసారంటే లిమిటెడ్ సన్లైట్ వచ్చే చోట ఉంది. సో ఆ స్పేస్లో వచ్చి ఐ హావ్ గ్రోన్ దిస్ మచ్. మీ దగ్గర లిమిటెడ్ స్పేస్ ఉంటే సరే, టెర్రస్ ఉంటే సరే, అట్లీస్ట్ ఒక 3 to 4 వెజిటేబుల్స్ పెంచండి. ఈ రాడిష్ ఈజీగా పెరుగుతుంది, టమాటోస్ ఈజీగా పెరుగుతుంది, బెండకాయ ఈజీనే. సో ఈ 3 to 4 వెజిటేబుల్స్ పెంచితేనే చాలు. అట్లా లేదంటే అది కూడా కాదా, మీ కిచెన్లో ఒక చిన్న ట్రేలో కోకోపీట్ మాత్రం వేసి మైక్రోగ్రీన్స్ పెంచవచ్చు. చాలా హెల్తీ. మీరు ఫ్రూట్ వెజిటేబుల్ తినే కన్నా మైక్రోగ్రీన్స్ తింటే చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లోర్ విత్ శివ గారు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న ఎంత తక్కువ స్పేస్లో ఇన్ని చెట్లు ఎలా పెంచారో మనం కూడా చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కావాలని కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్హెచ్ ట్రావెల్ ఇండియా.